బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై తెలంగాణకు అన్యాయం జరిగిందని సంగారెడ్డిలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. ఈ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవారెడ్డి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపిస్తోందని కాంగ్రెస్ నాయకులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ సభ్యులు ఎలాంటి ఏం చేయలేదని అయ్యా, మీరు ఒకటే, బీజేపీ మీరు ఒకటే. మీరు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఏదో కారణాలు నెపం చూపించి మీరు ధర్నా చేయడం జరిగింది మీరు అధికారంలో ఉన్నప్పుడు. మరి ఈ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మాకంటే ముందు మీరు స్పందించవలసిన అవసరం ఉన్నది. మీరు రావాలి, ఈరోజు వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద మీరు కూడా ధర్నాలు అవన్నీ చేయవలసినది, ప్రశ్నించవలసిన మీకు బాధ్యత మీకు లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నటువంటి కొత్తగా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం మరియు భారతదేశ అభివృద్ధిలో అత్యధికంగా షేర్ ఇస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి తగిన న్యాయం చేసి తగిన వాటా బడ్జెట్ లో కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 50 లక్షలు మనకు బడ్జెట్ ఇవ్వడం జరిగితే దాంట్లో ఒక్కటి కూడా మనకు రాలేదు. తెలంగాణ ప్రభుత్వంలో 8 మంది ఎంపీలు గెలిస్తే అందులో 2 కేంద్ర మంత్రులు అయి కూడా తెలంగాణకు మరి ఏమీ చేయలేదంటే వాళ్ళు రాజకీయంగా మరి వాళ్ళు పనికిరాదని అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఆశలు పెట్టుకున్నాం, ఇంతమంది గెలిచిండ్రు, మన కోసం తెలంగాణ కోసం కొట్లాడి నిధులు తెస్తారంటే మరి అడగలేదు అంటే నిజంగా వాళ్ళు రాజకీయంగా వాళ్ళకు ఇది లేదు, వాళ్ళకు మరి మనసు రాలేదా, కావాలని చేస్తున్నారనేది ప్రజలు గమనిస్తున్నారు. అట్లాగే మరి తెలంగాణ రాష్ట్రం నుంచి పన్ను విధంగా లక్షల కోట్లు కడుతున్నాం. మరి మన పైసలు మనకి ఇచ్చినా సరిపోతుంది. ఎంత కేటాయించాలో అంత కేటాయిస్తే కూడా మరి సంబరంగా ఉండేది. మరి గత ప్రభుత్వం అడగలేదు అని చెప్పారు. మరి ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి మరి మోడీ గారిని అలాగే ఆర్థిక శాఖ మంత్రి పోయి అడగడం జరిగింది. మరి 10 ఏళ్ళు పరిపాలించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏమీ చేయలేదు.